హాయ్. ఆన్పాసివ్లో ప్రోడక్ట్స్ రిలీజ్ అయిన తర్వాత ప్రోడక్ట్స్ మీరు పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎక్కడ పర్చేజ్ చేస్తారు, ఎలా పర్చేజ్ చేయాలి? ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయగా మీరు రీసెల్లింగ్ స్టార్ట్ చేస్తే రీసెల్లింగ్ మీద మీకు వచ్చే కమిషన్ ఎక్కడ చూసుకోవాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలి? మీకు వచ్చిన కమిషన్ని అదర్ ఆన్పాసివ్ ఫౌండర్స్కి మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు? వీటన్నిటికీ సమాధానమే ఆన్పాసివ్ నుంచి వస్తున్న ఓ వ్యాలెట్. I am Sri Vijay. Welcome to చౌకబేరం. ఓ వ్యాలెట్ అన్నది ఆన్లైన్ డిజిటల్ మొబైల్ అప్లికేషన్. ఇప్పటి వరకు ఆన్పాసివ్ నుంచి వస్తున్న అన్ని డిజిటల్ అప్లికేషన్స్ కూడా వెబ్ బేస్డ్ అప్లికేషన్స్, అంటే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి యాక్సెస్ చేయాల్సినవి. ఒక్క ఓ వ్యాలెట్ మాత్రం మొబైల్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్, అంటే మొబైల్లో మీరు యాప్గా ఇన్స్టాల్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే వెబ్ అప్లికేషన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే ఫోన్పే, గూగుల్ పే, ఎనీ యూపీఐ వ్యాలెట్ కానీ మీరు యూజ్ చేస్తుంటే వ్యాలెట్స్ ఎలా వర్క్ అవుతాయో మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది. ఎన్ని వ్యాలెట్స్, ఎన్ని సెక్యూరిటీ లేయర్స్ ప్రొవైడ్ చేస్తున్నారో కూడా మనకి క్లియర్గా ఐడియా ఉంటుంది. ఇక్కడ కూడా ఆన్పాసివ్ పేమెంట్ గేట్వేలో, అంటే మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలి అనుకున్న పర్చేజ్ తలక షెడ్యూల్, అంటే పలానా టైంకి మీ ప్రోడక్ట్ సబ్స్క్రిప్షన్ అవుతుంది, ఎగ్జాక్ట్గా మళ్ళీ ఈ టైంకి మీరు రెన్యువల్ చేసుకోవాలి అనుకున్నా, ఒకవేళ మీరు ఇంటర్నల్గా మీ తాలూకా ఫండ్, వ్యాలెట్లో ఉన్న ఫండ్ ఎవరికైనా పంపించాలి అనుకున్నా, లేదు అంటే మీరు బిజినెస్ చేయగా వచ్చిన కమిషన్ అంతా కూడాను మీరు విత్డ్రా చేసుకోవాలి అనుకున్నా కూడా మీకు ఒక ప్లేస్ కావాలి. సో ఆ ప్లేసే ఆన్పాసివ్ నుంచి వస్తున్న ఓ వ్యాలెట్. ఓ వ్యాలెట్ చాలా ఫీచర్స్తో వస్తుంది. దాంట్లో ఫస్ట్ది, ఫీచర్స్కి వెళ్లే ముందు యాక్చువల్గా ఓ వ్యాలెట్ గురించి చూడాలి అంటే, ఓ వ్యాలెట్ అన్నది ఫండింగ్ వ్యాలెట్ అండ్ విత్డ్రా వ్యాలెట్ రెండు ఆప్షన్స్తో వస్తుంది. ఫండింగ్ వ్యాలెట్ అన్నది మీరు ఎప్పుడైతే మీకు కమిషన్ వస్తుందో కమిషన్ అంతా కూడా ఫండింగ్ వ్యాలెట్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఫండింగ్ వ్యాలెట్ నుంచి మీరు విత్డ్రా వ్యాలెట్కి ఫండ్ పంపించుకొని విత్డ్రా వ్యాలెట్ నుంచి మీరు క్యాష్ విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది ఎంటైర్ ఆన్పాసివ్ పేమెంట్ గేట్వేలో. ఫండింగ్ వ్యాలెట్ నుంచి మీరు విత్డ్రా వ్యాలెట్కి ఫండ్ పంపించుకునేటప్పుడు ఎటువంటి సెక్యూరిటీ క్వశ్చన్స్ ఏవి కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఇంటర్నల్ ట్రాన్స్ఫర్. బట్ విత్డ్రా వ్యాలెట్లో ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అంతా కూడా మీరు విత్డ్రా చేసుకుంటే మీ ఎంటైర్ బ్యాంక్కి ఆ అమౌంట్ వస్తుంది. అక్కడ మీకు ఫేషియల్ రికగ్నిషన్ కానీ, లేకపోతే మీరు ఇచ్చే సెకండరీ ఈమెయిల్ వెరిఫికేషన్ కానీ ఈ సెక్యూరిటీ లేయర్స్ అన్నీ కూడా అడుగుతుంది. ఓ వ్యాలెట్లో ఏవేవైతే ఫీచర్స్ వస్తున్నాయో ఆ ఫీచర్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫీచర్ సేఫ్ అండ్ సెక్యూర్. సేఫ్ అండ్ సెక్యూర్ అంటే మీరు ఏదైతే ఓ వ్యాలెట్ యాక్సెస్ చేస్తున్నారో, అంటే ఫస్ట్ మీరు ఒక ట్రాన్సాక్షన్ నుంచి ఇంకొక ట్రాన్సాక్షన్, అంటే ఒక పర్సన్ దగ్గర నుంచి ఇంకో పర్సన్కి కానీ, ఒక విత్డ్రా కానీ, ఒక డిపాజిట్ కానీ, అంటే మీ అమౌంట్ ఎప్పుడైతే వేసి ప్రోడక్ట్స్ కొనుక్కుంటున్నారో ప్రతిదీ కూడా చాలా సేఫ్గా అవుతుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు అప్లికేషన్ ఫస్ట్ యాక్సెస్ చేస్తున్నారో యాక్సెస్ చేసే ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా మీకు సెకండరీ ఈమెయిల్ వెరిఫికేషనో లేదా ఒక ఓటీపీయో ఏదో ఒక పర్టిక్యులర్ వెరిఫికేషన్ అయ్యాకే ట్రాన్సాక్షన్ అవుతుంది. కాబట్టి సో ఎవరు కూడా థర్డ్ పార్టీ అన్నవారు ఎవరు కూడా యాక్సెస్ చేసి మీ ఫండ్ని దొంగిలించేది కానీ, మీ ఫండ్ని అక్రమంగా ఇంకెవరికైనా పంపించేది కానీ సో అవకాశం అంటూ లేదు. సో ఫస్ట్ ఫీచర్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్. సెకండ్ ఫీచర్ ఫ్రాడ్ డిటెక్షన్ ఫీచర్. అంటే మీ మొబైల్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకున్నారో, మీ మొబైల్లో యాప్ ఎప్పుడైతే ఓ వ్యాలెట్ ఇన్స్టాల్ చేసుకున్నారో ఫేస్ రికగ్నైజేషన్ ఫీచర్స్తో వస్తుంది. అంటే ఆల్రెడీ కొన్ని యాప్స్ మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు, ఈవెన్ మీ మొబైల్ అనే తెలుస్తుంది. మొబైల్లో మనం ప్యాటర్న్ ఇవ్వచ్చు, లేకపోతే కీబోర్డ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు, లేదంటే మనం ఫేస్ రికగ్నైజేషన్ పెట్టుకున్నా కూడా మన ఫేస్ రికగ్నైజ్ చేసి మొబైల్ అంటూ ఓపెన్ అవుతుంది. సేమ్ మొబైల్లో ఈ ఓ వ్యాలెట్ యాప్ కూడా ఫేస్ రికగ్నైజేషన్ ఫీచర్తో వస్తుంది. అంటే మీరు తప్పితే ఇంకెవరు కూడా మీరు ఇన్స్టాల్ చేసిన మీ అకౌంట్ ఇంకెవరు కూడా యాక్సెస్ చేయలేరు మీ అనుమతి లేకుండా. అంటే మీరు ఫేస్ రికగ్నైజ్ పెడితేనే యాప్ అంటూ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ట్రాన్సాక్షన్స్ అన్నీ చేస్తారు. ఇన్ కేస్ మళ్ళీ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఏ ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా మళ్ళీ ప్రతి దగ్గర కూడా సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది, సెకండరీ ఈమెయిల్ వెరిఫికేషన్, సో ఇటువంటివన్నీ చూస్తుంది ప్రతి ట్రాన్సాక్షన్ కూడా. నెక్స్ట్ ఫీచర్ ఇన్స్టెంట్ పేమెంట్ బిట్వీన్ వ్యాలెట్స్. అంటే ఇన్స్టెంట్ పేమెంట్ ఆన్పాసివ్లో చాలా మంది ఫౌండర్స్ ఉంటారు.
చాలా మంది ఫౌండర్స్లో మీరు ఎక్కడి నుంచైనా కూడా మీకు ఫండ్ రావచ్చు, మీరు ఎక్కడి వరకైనా కూడా మీరు ఫండ్ ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇన్స్టెంట్. అంటే మీరు బ్యాంక్స్ కానీ ఇంకా ఎక్కడికైనా కూడా మీరు ఫండింగ్ చూడండి, మీరు నెట్ బ్యాంకింగ్ కానీ ఏమైనా చేసుకుంటే మీరు ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేస్తారో మీకు రిఫరెన్స్ కోడ్ వచ్చి కొంత టైం అయ్యాక వాళ్ళకంటూ అమౌంట్ వెళ్తుంది. అంటే నెట్ బ్యాంకింగ్ సేమ్ అకౌంట్ అయితే సేమ్ ప్లాట్ఫామ్, ఇప్పుడు చూడండి హెచ్డిఎఫ్సి నుంచి హెచ్డిఎఫ్సి పంపించారనుకోండి అమౌంట్ వెంటనే వెళ్తుంది. అదే నెఫ్ట్ ట్రాన్స్ఫర్ మీరు ఐసిఐసిఐ నుంచి హెచ్డిఎఫ్సికి ఇంకా దేనికో పంపించండి, ఒక హాఫ్ అన్ అవర్ అంత టైం తీసుకుంటుంది. ఇక్కడ ఇన్స్టెంట్ పేమెంట్ అంటే ఎంటైర్ ఆన్ పాసివ్ పేమెంట్ గేట్వేలో, అంటే ఎవరికైతే కమిషన్ వస్తుందో ఆ కమిషన్ని ఎంటైర్ ఆన్ పాసివ్ ఫౌండర్స్ ఎక్కడున్నా కూడా వాళ్ళెవ్వరికైనా కూడా ఈ వ్యాలెట్ సహాయంతో మీరు ఇన్స్టెంట్గా పంపించవచ్చు. అట్ ది సేమ్ టైం ఆన్ పాసివ్ ఫౌండర్స్ ఎవరున్నా కూడా వాళ్ళ తాలూకా అమౌంట్ని మీకు ఇన్స్టెంట్గా పంపించవచ్చు. ఇదంతా ఆన్ పాసివ్ పేమెంట్ గేట్వే చూసుకుంటుంది కాబట్టి, సో అందులో మీరు పేమెంట్స్ పంపిస్తున్నారు కాబట్టి సో ఇమ్మీడియట్గా మీకు ఫాస్ట్గా ఫండ్ అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఫీచర్ మర్చెంట్ పేమెంట్స్ వయా కాంటాక్ట్లెస్ టెక్నాలజీస్. అంటే మనం చూడండి ఫోన్పే యూజ్ చేసేటప్పుడు, గూగుల్ పే యూజ్ చేసేటప్పుడు పర్సన్ అవసరం లేదు. మనం ఒక మొబైల్ నెంబర్ తీసుకున్నా లేకపోతే క్యూఆర్ కోడ్ జనరేట్ చేసినా కూడా ఈజీగా మనం అమౌంట్ పంపించవచ్చు. సేమ్ ఫీచర్ ఇందులో కూడా యాడ్ చేస్తున్నారు. పర్సన్ తాలూకా క్యూఆర్ కోడ్ వాళ్ళు పంపిస్తే ఆ పర్సన్ ఎక్కడున్నా మీకు అవసరం లేదు. ఆ క్యూఆర్ కోడ్తో మీరు యాక్సెస్ చేసి వెంటనే ఆ పర్సన్కి మీరు కంప్లీట్గా ఫండ్ అంతా కూడా మీరు పంపించవచ్చు. నెక్స్ట్ ఫీచర్ స్టోర్స్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్. అంటే మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారు, ప్రోడక్ట్ పర్చేజ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, వ్యాలెట్లోకి లాగిన్ అవ్వాలి, మీ అమౌంట్ని వ్యాలెట్లోకి పంపించాలి. అంటే మీరు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు మీకున్న కరెన్సీ ద్వారా ఫస్ట్ వ్యాలెట్లోకి అమౌంట్ వేసుకొని అక్కడ మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేయడానికి మీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఒకసారి ఇచ్చారు అంటే నెక్స్ట్ టైం సేమ్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు మళ్ళీ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ సేమ్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇన్ఫర్మేషన్ మీరు స్టోర్ చేసుకోవచ్చు. మీరు విత్డ్రా చేసుకునేటప్పుడు కూడా ఒకసారి ఎప్పుడైనా ఏ బ్యాంకులో కావాలి ఆ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీరు ఇస్తే ఫర్దర్ ఇంచుమించు ఒక పర్సన్ ఎక్కువ రెగ్యులర్గా ఒకే బ్యాంక్ యూజ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఒక అకౌంటే యూజ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఫర్దర్ మీరు విత్డ్రా చేసుకునేటప్పుడు కూడా సేమ్ అకౌంట్ ఆల్రెడీ స్టోర్ చేసి ఉంటే డీటెయిల్స్ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి ఆ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేస్తే మీకంటూ అమౌంట్ అక్కడికి విత్డ్రా అయ్యి వస్తుంది. నెక్స్ట్ ఫీచర్ పీర్ టు పీర్ పేమెంట్స్. పీర్ టు పీర్ అంటే పర్సన్ టు పర్సన్. అంటే ఆన్ పాసివ్ ఫౌండర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి ఒక పర్సన్ దగ్గర నుంచి ఇంకొక పర్సన్కి మీరు ఇన్స్టెంట్గా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే మీకు ఒక పేమెంట్ గేట్వే అవసరం లేకుండా, అంటే ఎప్పుడైనా మీరు బ్యాంకుకి కానీ ఏదైనా మీరు పంపిద్దాం అనుకుంటే చూడండి, మీరు బ్యాంకుకి వెళ్ళాలి, బ్యాంకు తాలూకా ట్రాన్సాక్షన్ వాళ్ళు అప్రూవ్ చేస్తే మీ అకౌంట్లో నుంచి వాళ్ళకి అమౌంట్ వేస్తారు. అదే నెట్ బ్యాంకింగ్ చూడండి, నెట్ బ్యాంకింగ్ అంటే మీరు ఎటువంటి రిక్వెస్ట్ ఏ డాక్యుమెంట్ ఏమి రాకుండా ఏ డిపాజిట్ ఫామ్ రాయకుండా ఒక పర్సన్ తాలూకా అకౌంట్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మీరే అమౌంట్ అనేది పంపిస్తారు. అది పీర్ టు పీర్. ఓకే, సో నెక్స్ట్ ఫీచర్ ఏమిటి అంటే ఎంటైర్ ఆన్ పాసివ్ ఈ పేమెంట్ గేట్వేలో మనీ అన్నది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎలా సర్క్యులేట్ అవుతుంది. అదే ఓ కాయిన్. జనరల్గా కాయిన్ అనేటప్పటికి చాలా మందికి ఐడియా ఉంటుంది, ఆల్రెడీ క్రిప్టో కరెన్సీ కాయిన్ అనుకుంటారు. ఎందుకంటే క్రిప్టో కరెన్సీలోనే వాళ్ళ తల కరెన్సీని కాయిన్స్ అని కానీ లేకపోతే టోకెన్స్ అని కానీ అంటారు. సేమ్ ఆన్ పాసివ్లో కూడా ఇంటర్నల్ మనీ ట్రాన్సాక్షన్స్ అన్నిటి కూడా ఓ కాయిన్స్తో అవుతాయి. ఓ కాయిన్స్ ఎందుకు లాంచ్ చేస్తున్నారు అంటే ఎప్పుడైతే మీకు ఒక కమిషన్ జనరేట్ అయ్యిందో అది అమౌంట్గా జనరేట్ అవ్వదు, మీరు గెలుచుకున్న ఓ కాయిన్స్గా జనరేట్ అవుతాయి. ఏ పర్సన్ బిజినెస్ చేసినా కూడా ఆయన బిజినెస్ తాలూకా అవుట్కమ్ బట్టి కొన్ని కాయిన్స్ అంటూ జనరేట్ అవుతాయి. కాయిన్స్ కంటూ ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు విత్డ్రా చేసుకుంటున్నారో అంటే ఒక 100 ఓ కాయిన్స్ ఒకవేళ మీకు కమిషన్గా జనరేట్ అయితే అవన్నీ ఫండింగ్ వ్యాలెట్లో ఉంటాయి. ఫండింగ్ వ్యాలెట్ నుంచి మీరు విత్డ్రా వ్యాలెట్కి ఎప్పుడైతే పెడతారో 100 కాయిన్స్ ఫండింగ్ వ్యాలెట్ నుంచి విత్డ్రా కాయిన్స్కి వస్తాయి విత్డ్రా వ్యాలెట్కి. ఎప్పుడైతే విత్డ్రా వ్యాలెట్ నుంచి మీరు మీ బ్యాంక్కి విత్డ్రా చేస్తారో, మీరు ఏ కరెన్సీ యూజ్ చేస్తున్నారో, ఏ కంట్రీలో ఉన్నారో
ఆ కరెన్సీకి ఈక్వలెంట్ ఓ కాయిన్స్ని మీరు కన్వర్ట్ చేస్తే ఆ కరెన్సీకి ఈక్వలెంట్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు విత్డ్రా అవుతుంది. అంటే ఒక యూఎస్లో ఉన్న పర్సన్ ఓ కాయిన్స్ కానీ విత్డ్రా చేస్తే ఆయనకి డాలర్స్ రూపంలో అక్కడ కన్వర్ట్ అయ్యి బ్యాంకులో పడితే, ఇండియాలో ఉన్న పర్సన్ ఒక ఓ కాయిన్స్ని విత్డ్రా చేస్తే ఐఎన్ఆర్ రూపంలో మీ బ్యాంకులోకి పడుతుంది. అంటే ఎంటర్ ఆన్ పాస్ పేమెంట్ గేట్వేలో ఒక ఫిక్స్డ్ కరెన్సీ అంటూ ఉండాలి అన్న ఉద్దేశంతో ఓ కాయిన్స్ అంటూ లాంచ్ చేస్తున్నారు. బట్ ఈ ఓ కాయిన్స్కి క్రిప్టో కరెన్సీ కాయిన్స్కి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఓకే, నెక్స్ట్ ఎవరైతే ఫండింగ్ వ్యాలెట్ నుంచి విత్డ్రా చేసుకుంటున్నారో, ఫండింగ్ వ్యాలెట్ నుంచి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నారో, ప్రతి సెక్యూరిటీ లేయర్స్ కూడా మీరు సెకండరీ ఈమెయిల్, అందుకే చెప్తున్నారు సెకండరీ ఈమెయిల్ అనేది ఖచ్చితంగా కావాలి. సెకండరీ ఈమెయిల్కి ఎప్పుడైతే మీకు వెరిఫికేషన్ వస్తుందో వెరిఫికేషన్ కోడ్తోనే ఇక్కడ మీకు యాక్సెస్ అవుతుంది. సో ప్రతిదీ కూడా క్లియర్గా మీరు ఇచ్చే ఈమెయిల్ కానీ, మీరు ఇచ్చే పాస్వర్డ్ కానీ, లేదంటే మీరు ఇచ్చే ఫేషియల్ రికగ్నైజేషన్ కానీ, ఒకవేళ ప్యాటర్న్స్ కానీ ఏమైనా పెడితే ఆ ప్యాటర్న్స్ కానీ, ఎందుకంటే ఇవంతా సెక్యూరిటీ లేయర్స్. ఓ వ్యాలెట్ అనేది ఎంటర్ ఆన్ పాస్కి ఖజానా లాంటిది. అంటే ఎవరైనా బిజినెస్ యాక్చువల్గా చేస్తుంది దేనికి అంటే ఫైనల్గా వాళ్ళకి ఏదైనా లాభం ఉంటుంది. సో లాభాలు నష్టాలు ఎక్కడ మెయింటైన్ అవుతాయి, ఎక్కడైతే మీకు వస్తుందో అమౌంట్ని స్టోర్ చేసుకునే ఒక ప్లేస్ అంటూ కావాలి. ఆ ప్లేసే ఆన్ పాస్ నుంచి వస్తున్న ఓ వ్యాలెట్. ఓ వ్యాలెట్లో అంటే మీ ఫండింగ్ వ్యాలెట్లో ఏదైనా ఓ కాయిన్స్ మీరు ఆల్రెడీ కమిషన్గా పొంది ఉంటే అవి విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ మాత్రం మీరు ఒక ప్రోడక్ట్ని యాక్టివేట్ చేసుకునేంత వరకు ఉండదు. అంటే మీకు వచ్చిన ఓ కాయిన్స్ని విత్డ్రా చేసుకోవాలి, విత్డ్రా వ్యాలెట్లోకి అక్కడి నుంచి మీ బ్యాంక్కి విత్డ్రా చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో లాస్ట్ కాల్లో కూడా అదే చెప్పారు, ఎప్పుడైతే మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తారో అప్పుడే మీరు విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఓ వ్యాలెట్ అనేది మీ కంప్లీట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ మెయింటైన్ చేయడంతో పాటు ఎప్పుడైతే మీ ప్రోడక్ట్ తాలూకా సబ్స్క్రిప్షన్ డెడ్ లైన్ వస్తుందో మీకు వెంటనే నోటిఫికేషన్ పంపించి నెక్స్ట్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనే రిమైండ్స్ ఫీచర్స్తో కూడా ఓ వ్యాలెట్ వస్తుంది. సో ఈ ఓ వ్యాలెట్ గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఓ వ్యాలెట్ అనేది ఇప్పుడు ఎవరైతే సెప్టెంబర్లోగా 12 ప్రోడక్ట్స్ కంపెనీ రిలీజ్ చేస్తుంది అని చెప్పిందో, సో నా ఎజంప్షన్ ప్రకారం అందులో ఖచ్చితంగా ఓ వ్యాలెట్ యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీరు పర్చేజ్ చేయాలన్నా, కమిషన్ జనరేట్ అవ్వాలన్నా, కమిషన్ విత్డ్రా చేసుకోవాలన్నా, సో ప్రతిదానికి కూడా ఒక ప్లేస్ ఉండాలి. కాబట్టి ఓ వ్యాలెట్ రిలీజ్ చేయకుండా సో మిగతా డిజిటల్ వ్యాలెట్స్, డిజిటల్ అప్లికేషన్స్ ఎన్ని లాంచ్ చేసినా కూడా ఉపయోగం లేదు. సో మంచి ప్రోడక్ట్ ఆన్ పాస్ దగ్గర నుంచి ఓ వ్యాలెట్ రూపంలో టెక్నికల్గా అడ్వాన్స్డ్ ప్రోడక్ట్ రావాలని కోరుకుందాం. ఎవరైతే ప్రోడక్ట్స్ తాలూకు వీడియోస్ చూస్తున్నారో, ప్రోడక్ట్ వీడియోస్ అదర్ ఆన్ పాస్ మెంబర్స్కి ఎవరికైతే యూజ్ఫుల్ అనుకుంటున్నారో ఈ వీడియో షేర్ చేసి ఆన్ పాస్ ప్రోడక్ట్స్ మీద వాళ్ళకి అవగాహన కల్పించండి. థ్యాంక్ యూ సో మచ్.